తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరము తులారాశి వారికి చాలా బాగుంది. దైవిక బలం బాగుందని చెప్పవచ్చును. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. స్వాతి, విశాఖ, చిత్త నక్షత్ర జాతకులకు నామ నక్షత్ర ప్రకారమైన, జన్మ నక్షత్ర ప్రకారమైన స్త్రీ పురుషులందరికీ ఈ సంవత్సరము గురువు వచ్చే 2.5 సంవత్సరాల వరకు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. యోగకారకుడైన శని షష్టమ సంచారం వలన అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. తద్వారా స్థిరాస్తులు కొంటారు. అన్ని రకాల లాభాలు ఉంటాయి. తపోబలము, కులాచార ప్రకారం వృత్తిలో లాభాలు ఉంటాయి. లాటరీలో, గుర్ర పందెంలో విజయాలు సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం చేస్తారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారికి వివాహం అవుతుంది. బంధు జన సంతోషం కలుగుతుంది. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. కార్య సాఫల్యత, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోవడం ఖాయం. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి సంచారం వలన తుల, కర్కాటక రాశులు పరస్పర కోణాలు అవుతున్నవి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశిలో కేతువు సంచారం వలన వ్యాపార లాభము, సంతాన సౌఖ్యము, మనోనిర్మలత, ఇష్ట వాంఛ ఫలసిద్ధి జరుగుతుంది. ఆత్మస్థైర్యము మొదలగు మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పుణ్య నది స్నానాలు చేస్తారు. ప్రతి చిన్న విషయము మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల నుండి అన్ని విధాల శుభకరంగా ఉంటుంది. గ్రహ సంచారం బాగుంది. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి. అధికారుల అనుగ్రహం బాగుంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. వాహనాలు మార్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలతగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. జీవనంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది అని చెప్పవచ్చును. ఇక రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ పెరుగుతుంది. పార్టీలలోనూ అధికార వర్గంచే మంచి పేరు ఉంటుంది. ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి గెలుపొందుతారు. శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు. ఈ సంవత్సరము టీవీ, సినిమా రంగాల వారికి, గాయకులకు, నటులకు, సాంకేతిక నిపుణులకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. మంచి అభివృద్ధి పదంలో ఉంటారని చెప్పవచ్చును. మీరు చేసే ప్రతి పని యందు ప్రజాదరణ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి అవార్డులు, రివార్డులు ఖచ్చితంగా అందుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వారికి మంచి లాభాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చును. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు, జైంట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం, కాంట్రాక్టు పనులు చేయవారికి, నూతనంగా వ్యాపారాలు స్థాపించిన వారికి, బంగారము, వెండి వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. వారి వ్యాపారం మంచిగా కొనసాగుతుంది. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. పంటలకు యొక్క ఎగుమతి, దిగుమతి బాగా ఉండడం వలన గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కౌలు రైతులకు అనుకూలమైనటువంటి జీవితం కొనసాగిస్తారు. ఈ సంవత్సరము విద్యార్థులకు మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చును. చదువులో యందు శ్రద్ధ చూపుతారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. విదేశీ యోగాలు అనుకూలిస్తుందని చెప్పవచ్చును. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు అర్హత పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణులై మీరు అనుకున్న కాలేజీలో సీటు పొందడానికి అవకాశాలు చాలా బాగుంటాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము స్త్రీలకు గ్రహ బలాలు బాగుండడం వలన ఆభరణాలు కొంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. గృహంలో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పవచ్చును. సంతానం వలన ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటారని చెప్పవచ్చును. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి దాంపత్య జీవిత సమస్యలు సర్దుకుంటాయి. శుభ ఫలితాలను ఉంటాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము మొత్తం మీద స్త్రీ పురుషులందరికీ శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు కొనసాగాలనుకుంటే, మీపై అసూయ భావాలు తొలగిపోయాలనుకుంటే
నరదృష్టి పోవాలనుకుంటే శని మంగళవారాల యొక్క నియమాలు పాటించడం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవాలి. మాస శివరాత్రి నాడు ప్రదోష కాల సమయంలో శివాభిషేకం చేసుకోవడంతో పాటు ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ, వడ పూజ చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్.